కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటగా హామీలు ఇచ్చింది 6 గ్యారెంటీలు అనింది. అలాగే ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాము, డిసెంబర్ 9వ తారీఖుకి రుణమాఫీ అయిపోయింది. ఇప్పటికి 6 నెలలు గడిచిపోయినాయి, ఇది 7వ నెల. మళ్ళీ ఆగస్టు 15కి రుణమాఫీ అంటుంది. అంటే గతంలో జరగలేదు, ఈసారైనా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అట్లా అని ఇంతవరకు అంటే ఎక్కడ ఏ రైతులకి ఎంత పొలం ఉంది, ఎన్ని అప్పులు ఉన్నాయనేది ఇంతవరకు కూడా ఎటువంటి సర్వే చేయడం కానీ ఇవి కూడా జరగలేదు. అయితే అసలు ఈసారి ఆగస్టు 15కి అమలయ్యే అవకాశం ఉందంటారా రుణమాఫీ? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎలక్షన్స్ ముందు ఆయన పిసిసి తెలంగాణ ప్రెసిడెంట్. అవును, అంటే ఎలక్షన్స్ ముందు ప్రజలలో పోయినప్పుడు ఒక ముఖ్యమైన వాగ్దానం చేసిండు. కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేస్తానని తెలంగాణ రైతులకు మోసం చేసిండు, అన్యాయం చేసిండు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 1,00,000 కాదు ₹2,00,000 రుణమాఫీ చేస్తాం, అది కూడా డిసెంబర్ 9. ఆయన మాటలు, నా మాటలు, మీ మాటలు, ఇద్దరి మాటలు కూడా కాదు. స్వయంగా అప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా చేసిన వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యల తర్వాత అదృష్టవశాత్తు ఆయన అనుకున్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిసెంబర్ 9 ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయింది, ముఖ్యమంత్రి అయింది. డిసెంబర్ 9 నాడు అది జరగలేదు, ఆయన చెప్పినట్టుగా జరగలేదు. ఇప్పుడు అదే కంపేర్ చేస్తాను. అదే 2004లో వైఎస్ఆర్ ఆయన ఎలక్షన్లలో ఒక ముఖ్యమైన వాగ్దానం చేసిండు. ఏంటంటే రైతులకు ఉచిత కరెంటు 9 గంటలు నేను ఇస్తా, ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిస్తే అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉంటారు. వ్యంగ్యంగా ఏమంటారంటే ఇస్తాడు, కరెంట్ ఇస్తాడు, కానీ ఆ కరెంట్ తీగలమైన మీరు బట్టలు ఆరేసుకోవచ్చు, అంటే కరెంట్ ఉండదు, బట్టలు ఆరేసుకోవచ్చు. కరెంట్ ఉంటే బట్టలు ముట్టుకొని సరిపోతుంది, అంటే కరెంట్ ఉండదు, వీళ్ళు ఇచ్చేది లేదు అని వ్యంగ్యంగా ఆయన ఉంది. కానీ 2004లో వైఎస్ఆర్ గారు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారంలోనే ఆయన దాన్ని సంతకం పెట్టడం జరిగింది. నేను అనుకుంటే బహుశా రేవంత్ రెడ్డి గారు కూడా అదే మోడల్లో చెప్పుంటాడు, జనాల విశ్వాసానికి తొలగి ఉండాలి. కానీ ఆయన అనుకున్నట్టుగా డిసెంబర్ 9 నాడు ఆ పని చేయలేకపోయిన తర్వాత దాని మీద సహజంగానే విమర్శలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఎంపీ ఎలక్షన్స్ రావడం జరిగింది. ఎంపీ ఎలక్షన్ లో మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గర పోయి ఓట్లు అడగాలి, ఎందుకంటే ఎంపీ సీట్లు గెలవాలనుకున్నప్పుడు ఇదే ప్రధాన సమస్యగా బీఆర్ఎస్ చేయడం జరిగింది. మీరు ఎక్కడిదక్కడ కాంగ్రెస్ వాళ్ళని నిలదీయండి, ముఖ్యమంత్రిని నిలదీయండి. ఆయన ముఖ్యమైన వాగ్దానం 2,00,000 రుణమాఫీ అనేది డిసెంబర్ 9 నాడు చేస్తున్నారు, ఇంతవరకు చేయలేదు. చేస్తారన్న గ్యారంటీ కూడా కాంగ్రెస్ ఇవ్వడం లేదు, ఏదో కొన్ని కథలు చెప్తున్నారు అది ఇది. కాబట్టి మీరు ఎలక్షన్స్ లో నిలదీయండి, రైతులకు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పిలిపించిందంటే మీరు ఈసారి కాంగ్రెస్ ఓటు కూడా వేయకండి. ఆ క్రమంలో వీళ్ళకు కొంత ఫీడ్బ్యాక్ వచ్చింది, ఏది రైతులలో వ్యతిరేకత ఉన్నది, రైతులలో కొంత అసంతృప్తి ఉన్నది బాగానే. కాబట్టి దాన్ని మనం ఏదో విధంగా అడ్రస్ చేయకపోతే, రైతులకు ఏదో విషయం చెప్పకపోతే రైతులలో కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత ప్రబల అంశం ఉన్నదని వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారే చెప్పారు, నేను ఆగస్టు 15 లోపల 2,00,000 రుణమాఫీ చేస్తాం. అది కూడా ఆయన అంటే నమ్ముతారో నమ్మరు అని ఒక దేవుని సాక్షిగా, నరసింహ స్వామి దేవుని సాక్షిగా చెప్పినని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నారు అవుతుందా కాదా? అయితే ఈసారి ఒకవేళ ఆగస్టు 15 లోపల ఈ రైతు రుణమాఫీ చేయకపోతే ముఖ్యమంత్రిగా ఆయన మాటకు విలువ ఉండదు. ఆయన మాట విలువ ఉండనప్పుడు ముఖ్యమంత్రిగా కూడా ఆయన పెద్దగా విలువ ఉండదు. రెండోది ప్రభుత్వాన్ని కూడా విలువ ఉండదు. కాబట్టి ఎంత కష్టమైన నష్టమైనా ఈసారి మొత్తం ఇప్పటి నుంచే చేస్తున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అన్ని విధాలుగా సమీకరిస్తారు వనరులు. ఈ వనరులు కూడా దాదాపు భవిష్యత్తుగా టెంటేటివ్ కన్నా సుమారుగా లెక్కలు ఎంత వచ్చినాయంటే 30 నుంచి 35,000 కోట్ల రూపాయలు అవసరమైంది. ఈ రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపల చేయాలి. అదే ఆగస్టు 15 నాడే టక్కన ఒకటే రోజు ఇట్లా బట్టన కొట్టబడాయి అనుకుంటే బహుశా అది ఆగస్టు ఫస్ట్ వీక్ లేకపోతే జూలై లాస్ట్ వీక్ అంటే 50,000 ఉన్నది ఒకసారి 1,50,000, 2,00,000 అట్లా ఆగస్టు 15 లోపల వరకు వేసుకుంటూ పోవడానికి అవకాశం. అయితే ఇప్పటి నుంచి వెళ్ళి నాకు తెలిసిన మటుకు వనరుల సేకరణ పైన పెద్ద ఎత్తున దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి ఈసారి ఒకవేళ నా
లెక్క నా అంచనా ప్రకారం ఏంటంటే తప్పకుండా ఆగస్టు 15 లోపల ఈ రైతు రుణమాఫీ చేస్తారు. కాకపోతే మిగతా వాటిని ఆపేస్తారు, కొంత మిగతా స్కీమ్స్ అవి ఏమైనా ఉంటే అవి పెండింగ్లో పెడతారు, కానీ రైతు రుణమాఫీ మాత్రం చేస్తారు. చేయకపోతే మాత్రం ఈ ప్రభుత్వానికి ఎటువంటి విలువ ఉండదు.